హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం ఒక సూపర్ అండ్ స్పూకీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దుబాయ్ దగ్గర ఆల్మాదం అని ఒక విలేజ్ ఉంది. ఇంకా అక్కడ ఉండేవారి విలేజ్ ని గోస్ట్ విలేజ్ అని అంటారు. అయితే ఒకప్పుడు ఇక్కడ జనాలు ఉండేవారు, కానీ ఇప్పుడు ఇది ఒక ఖాళీ ఇసుకతో నిండిపోయిన గోస్ట్ టౌన్ గా మిగిలింది. ఇంకా స్థానికులు చెప్పే కథల్లో దయ్యాలు, జిన్లు ఇక్కడ నుంచి తరిమేశాయని చెప్తున్నారు. ఇక్కడ దయ్యాలు అనేవి నిజంగా ఉన్నాయా, ఇంకా వీళ్ళు చెప్పే హారర్ స్టోరీస్ అనేవి నిజమేనా అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఆల్మదం అనేది షార్జాలో ఉన్న ఒక చిన్న గ్రామం. అయితే దుబాయ్ హట్టా రోడ్ పై ఉంది. 1970లో ఇక్కడ 12 ఇల్లు, ఒక మసీద్ అనేది బిల్డ్ చేశారు. కానీ 1980 చివరి నుంచి 1990 మధ్యలో ఈ ఊరు అనేది సడన్ గా ఖాళీ అయిపోయింది. ఇంకా ఇళ్లలో ఇసుక నిండిపోయింది. ఫర్నిచర్ సామాన్లు అనేవి అలాగే వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు దీన్ని బరీడ్ విలేజ్ లేదా గోస్ట్ విలేజ్ అని అంటారు. ఇంకా స్థానికులు ఏం చెప్తారంటే జిన్లు, దయ్యాలనేవి జనాన్ని ఇక్కడ నుంచి తరిమేసి ఈ విలేజ్ ని ఖాళీ చేశాయని చెప్తారు. అయితే ఇది నిజమా కాదా అని తెలుసుకునే ముందు ఇక్కడ లాజికల్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఆల్మదన్ అనేది డెజర్ట్ మధ్యలో ఉంది. ఇక్కడ కదిలే ఇసుక తిన్నెలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇసుక తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇసుక తుఫాన్ల వల్ల ఇళ్లలోకి ఇసుక అనేది నింపేసేవి. ఇంకా అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఉండేవి కావు. అయితే ఇక్కడ ఇల్లు అయితే బిల్డ్ చేశారు, కానీ నీళ్లు, కరెంట్ లాంటివి సరిగ్గా ఇవ్వలేదు. కరెంట్ లేకపోవడం వల్ల చాలా మంది సిటీకి వెళ్లిపోయారు. ఎందుకంటే సిటీ లైఫ్ అనేది 1980 నుంచి 1919 మధ్యలో దుబాయ్, షార్జా సిటీస్ అనేవి ఫాస్ట్ గా డెవలప్ అయ్యాయి. ఇంకా విలేజ్ లో ఉండే జనాలు కూడా జాబ్స్ అండ్ మంచి లైఫ్ కోసం సిటీకి వెళ్లిపోయారు. ఇంకా ఇక్కడ ఇన్ని లాజిక్స్ ఉన్నా కానీ ఇక్కడ స్థానికులు చెప్పే హారర్ స్టోరీస్ మాత్రం నిజంగా నమ్మేలాగే అనిపిస్తాయి. ఎందుకంటే అరబ్ కల్చర్ లో జిన్లు ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అని అక్కడ స్థానికులు చెప్తారు. ఇంకా ఈ జిన్లు అనేవి ఆల్మాదంలో ఉండే జనాల్ని భయపెట్టి అక్కడ నుండి తరిమేశాయని చెప్తున్నారు. ఇంకా జిన్లకు భయపడే జనాలు అక్కడి నుంచి ఆ విలేజ్ ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్తున్నారు. ఇంకా అలాగే అక్కడికి దగ్గరలో ఉండే స్థానికులు ఆ ఊర్లోకి వెళ్లే టూరిస్టులకు కూడా అక్కడికి వెళ్లొద్దని, అక్కడ స్పిరిట్స్ ఉన్నాయని చెప్తారు. ఇంకా అక్కడి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ విలేజ్ లో ఉమ్మాల్ దువైస్ అనే ఒక ఫీమేల్ జిన్ ఉండేదని, అది పిల్లి కళ్ళు అండ్ భయంకరమైన ఆకారంతో చాలా స్ట్రేంజ్ గా ఉండేదని చెప్తున్నారు. ఇంకా ఈ జిన్ అనేది జనాలు భయపెట్టి అక్కడి వాళ్ళని చంపేసేదని చెప్తున్నారు. సో ఈ జిన్ కు భయపడే జనాలు అక్కడి నుంచి పారిపోయి సిటీకి వెళ్లిపోయారని చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండే ఓపెన్ డోర్స్ అండ్ ఇసుకతో కప్పబడిన ఇల్లు, ముఖ్యంగా ఇక్కడ సైలెన్స్ వాతావరణం అనేది చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుందని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇళ్లలో సామాన్లు అనేవి అలాగే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఇసుక తుఫాన్లు అండ్ సిటీలో సౌకర్యాలకు అలవాటు పడి వెళ్లిపోయి ఉంటే వాళ్ళ సామాన్లన్నీ సర్దుకొని ఇళ్లాన్ని లాక్ చేసి వెళ్లిపోయేవారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అనేది అలా లేదు. దేనికో భయపడి సడన్ గా వాళ్ళ సామాన్ మొత్తం ఇళ్లలోనే వదిలేసి రాత్రికి రాత్రి పారిపోయినట్టు ఉంది. సో ఇక్కడ దయ్యం ఉంది అని అనడానికి ఇది ఒక రీజన్ లాగా అనిపిస్తుంది. సో ఇక సైన్స్ ప్రకారం చూస్తే జిన్లు, దయ్యాలకు ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు. అండ్ ఇసుక తుఫాన్లు, సౌకర్యాలు లేకపోవడమే ఊరు ఖాళీ అవడానికి మెయిన్ రీజన్స్. కానీ అరబ్ కల్చర్ లో జిన్లపై బలమైన నమ్మకం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ దయ్యం లేదు అని చెప్పట్లేదు, కానీ సైన్స్ ప్రకారం చూసుకుంటే జిన్లు, దయ్యాలు ఉన్నాయి అని అనడానికి ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు. అలాగే ఈ ప్లేస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ దయ్యం ఉంది అని నమ్ముతున్నారా లేక లేదు అని అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి.